ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ మనసుకి గాయమైతే ఇలా కడుక్కోలేరు, మానుకోలేరు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మిథున్ గారు. కానీ మీకు అర్థమైందని నాకు అర్థమైందిలేండి గౌతమ్ గారు. సారీ, నిజంగా నాకేం అర్థం కాలేదు. అవునా? అయితే నిజమేంటో నేను మీకు చూపించినా? చూడండి. ఏం చూపిస్తుంది? ఏముందా ఫోన్లో? చూడండి సార్, మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని బాధపడుతూ బయటికి బాధ లేనట్టు నటించే మీ షోరీలు చూడండి. దీన్ని మీరెందుకు షూట్ చేశారండి? నాకు తెలియకుండా నన్ను ఇలా షూట్ చేయొచ్చా? మరి బయటికి చెప్పకుండా మీరు అన్ని మనసులో దాచుకుని ఇలా చెయ్యొచ్చా? అయ్యో, మీరేదో అనుకుంటున్నారండి. అలాంటిదేం లేదు. యాక్చువల్గా నేను పూలు గుచ్చుతూ ఆరాధ్య స్కూల్ గురించి, నా వర్క్ గురించి ఆలోచిస్తున్నానండి, అంతే. దీనికి మీరేదో అన్వయించుకొని ఇలా అడగడం ఏం బాలేదండి. వీళ్ళ కథేదో బాగున్నట్టుంది. పూర్తిగా విందాం. ఏదో ఉపయోగపడేలాగే ఉంది. ఇక్కడేం చేస్తున్నావు? వీడా క్యా? ఇక్కడేం పని నీకు? ఎవరు నువ్వు? మేరా నామ్ గోవింద్ సింగ్. ఈ పెళ్లి మొత్తం నాదే చూస్తుంది. పెళ్లి పనులు చూసుకునేవాడు అయితే అక్కడ పనుల దగ్గర ఉండాలి కదా. ఇక్కడేం పని నీకు? ఇదిగో సింగు, పెళ్లి పనులు మాత్రమే చూడు, పెళ్లి కూతురుని కాదు, సరేనా? లేదంటే ఈసి మైగారికి వెళ్ళిపోయింది. నీ పని ఉసుకాకే. పద. ఈ మతిమరుపు ఎదవా మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాడు. అక్కడది వాడితో ఏం చెప్తుందో ఏమో. అసలైన మ్యాటరే మిస్ అవుతున్నానే. ఏంటి ఆలోచిస్తున్నావు? పద. అవునా? సరే అండి గౌతమ్ గారు, మీరిక్కడుండి ఎక్కడో విషయాలు ఆలోచిస్తున్నారని నేను కనుక్కోలేకపోయాను. కానీ కాస్త ఇక్కడ జరిగే విషయాలు కూడా కొంచెం తెలుసుకోండి సార్. పెళ్లి పెద్దగా టైం లేదు. నాన్నగారు మీకు లిస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. కానీ మీరు ఆరాధ్య స్కూల్ గురించి, మీ కన్సల్టెన్సీ క్లయింట్స్ గురించి ఆలోచిస్తూ సరిగ్గా చూసుకున్నారో లేదో. పెళ్లి ఇంకా 4 రోజులే ఉందండి. జస్ట్ 4 days అంతే. పనులు పూర్తిగా స్టార్ట్ అయిపోయాయి. పెళ్లి పత్రికలు అందరికీ పూర్తిగా వెళ్ళిపోయాయి. ఇక సాయంత్రం గుళ్ళో పూజ, రేపు పసుపు పెట్టడం, ఆ తర్వాత పెళ్లి కూతురుని చేయడం, అంతా రెప్పపాటులో అయిపోతుందండి. ఆ తర్వాత రెప్పచాటున తడి తప్ప ఇంకేమీ ఉండదు చేయడానికి.
మిథునా, ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు. ఇదిగో అమ్మవారి పూజలో కూర్చోడానికి ఈ చీర, పూలు, గాజులు. తర్వాత ఈ చీర కట్టుకుని దేవుడి గదికి వెళ్లి మొక్కుకుని అమ్మవారి కుంకుమ పెట్టుకో. బొట్టు బిళ్ళలేం పెట్టుకోవద్దు, సరేనా? సరే అమ్మా. మిథునా, త్వరగా రెడీ అవ్వమ్మా, మళ్ళీ గుడికి వెళ్ళాలి. అక్కడ ఎంత టైం అవుతుందో తెలీదు. తీసుకో. ఏంటక్క ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి పత్రిక ఫోటోల్లో పక్క పక్కన ఉండాల్సిన ఫోటోలు గౌతమ్ మిథునలవి కాని మనోజ్ మిథునలవి కావు. పెళ్లిపీటలపై మిథున పక్కన కూర్చోవాల్సింది గౌతమ్ కాని మనోజ్ కాదు. అలాంటిది నువ్వేమో ఇక్కడ కూర్చొని ఒంటరిగా బయటికి కనపడకుండా బాధపడుతూ ఉన్నావు. గౌతమ్ బావేమో మనసులో నీపై ఉన్న ప్రేమని బయటపడకుండా పెళ్లి పనులని తన భుజాన వేసుకుని హడావుడి చేస్తున్నాడు. చచా, హడావిడి కాదు, నిజంగానే నిజాయితీగానే పనిచేస్తున్నాడు. మరి పని దగ్గర ఉన్న నిజం నిజాయితీ ప్రేమ దగ్గర ఏమైందక్కా? ఆ రోజు పార్టీలో తాగినప్పుడు బయటికి వచ్చిన ప్రేమ ఇప్పుడెందుకు అణుచుకుంటున్నాడంట? అడగలేకపోయావా బావని? అలసిపోయాను శ్రావ్య, అడిగి అడిగి అలసిపోయాను. ఆఖరి ప్రయత్నంగా నా పెళ్లికొస్తే నా పెళ్లి పనుల్లో ఉంటే తనేం చేస్తున్నాడో, తనేం వదులుకుంటున్నాడో తెలుసుకుంటాడని నచ్చజెప్పి బలవంతంగా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా ఆయనలో చలనం లేదు. ఇంకేం చేయను, తల ఉంచుకోవడం తప్ప. ఏం చెయ్యను అని మనసులో ఒకరిని పెట్టుకొని ఇష్టం లేని వారి పక్కన కూర్చొని తాళి కట్టించుకుంటావా? జీవితాంతం కన్నీళ్లతో కాపురం చేస్తావా? ఒక 8 ఏళ్ళు అక్క కోసం ఏడ్చావు, ఇప్పుడు జీవితాంతం ఏడవడానికి సిద్ధపడుతున్నావా? ఏమైంది మిథునా నీకు? తను ఓపెన్ అవ్వకపోతే నువ్వు నాన్నతో చెప్పొచ్చు కదా, ఇది నాన్న నా పరిస్థితి అని చెప్తే నాన్న అర్థం చేసుకుంటారు కదా.